ह्रीङ्कारासनगद्भिदानलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुताधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकभाषमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीन्द्रभ्रां परात्प्रगणां श्रीचक्रसञ्चारिणीम् ओं श्री पिजवाड़ कनकदुर्गादेव्यै नमः। श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। ओं श्री गुरुभ्यो नमः। మనకి గోలోకం వెళ్ళలేం. శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం. కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం. అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం. మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం. అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డ్ డబ్బు, బోల్డ్ వ్యవహారం, 24 గంటల విమాన ప్రయాణం. విమానం ఉంది కాబట్టి, విమానం లేకపోతే ఎలా వెళ్తాం? అసలు వెళ్ళలేం కదా. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి, ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన. అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు. శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం, భక్తులు వెళ్తున్నారు, రామనామ జపం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం. మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్, లవర్స్ స్పాట్, వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు. ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్. మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము, ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి. మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనే కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకు బోధించి, ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి? మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు. రామాయణం అది కావ్యం ఎవరో రాసేశారు, వాల్మీకి రాశాడు. లేకపోతే భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు. మహాభారతం అంతా కూడా రాసేశారు. ఇట్లా పనికిమాలినటువంటి విషయాలు చెప్తారు. మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము. రాముణ్ణి, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా. మరి ఆ కావ్యమే తప్పు, ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ, అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా? మరి ఏమైపోయారు? మరి ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టాడు కదా, మరి మధురలో రాముడు పుట్టాడు అయోధ్యలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక మంత్రం మనం జపం చేస్తున్నాం. మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా? కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళది అదృశ్యమైపోతుంది. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి గురుమండల మనం సంతోషించాలి. మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు, మన భూమి మీద కాలు పెట్టారు. అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు మనం రాజు. అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి. ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు. గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు. మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయ్యాడు. మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు, అదృష్టం కలిసి రాలేదు. అందువలన ఆయన్ని రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది. ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం, ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం. ఈ లాస్ట్కి మన యొక్క చక్రవర్తి బలి, రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు. కాబట్టి
ఇదంతా మనకి గురువు యొక్క కృప ఉండాలి. ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు. శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను. కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి రాహు కుంభరాశిలో ఉండి అనవసరమైనటువంటి సమస్యలను తీసుకొస్తూ ఉంటాడు. అష్టమ రాహు వల్ల అందరికీ కూడా మనకు మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి దేవతార్చన అనేటటువంటిది లేకపోతే శత్రు పీడ అనేటటువంటిది అధికంగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆగస్టు నెల దాటిన తర్వాత వీళ్ళకి కర్కాటక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి వీళ్ళు బయటపడటం జరుగుతుంది. జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా మరి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే అనుకున్న పనులు అనుకున్నట్లు జరగవు. పైగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఉల్టాయి. వీరు ఏమవుతారంటే కోర్టు సమస్యలకి, పోలీస్ స్టేషన్లకి కొంతమంది వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెక్యూరిటీలో షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు ఇతరుల యొక్క హామీలకి మీరు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కాస్త సన్నగిలుతుంది. కర్కాటక రాశి వారికి వాగ్వివాదాలు బాగా పెరుగుతాయి. ఇవి మనం తగ్గించుకోవాలా. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అండ్ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆదాయాలు కూడా బాగా పెరుగుతున్నప్పటికీ కూడా సంతృప్తికరంగా ఆదాయాలు లేవు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము రాహు జపము చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడము, ఆ విధంగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఏమో నాకే తెలుసు. సైకిల్ చేస్తా. ఓకే అయితే